బాయ్, టాటా. ఫస్ట్ రైడ్ వీళ్ళకి బాయ్ బాయ్, టాటా, బాయ్ బాయ్ చెప్పేసి బాయ్. తీసుకొస్తా, తెస్తా, ఈడే ఉందా. బాయ్, ఇక్కడ ఉండి తెస్తా. ఓకే. ఫస్ట్ రైడ్ గోప్రోతో హెల్మెట్కి అటాచ్ చేసి మా ఊర్లో తిరుగుతున్నా. వాయిస్ ఎట్లా వస్తుందో తెలీదు, చూస్తాం. అట్లా ఒక లాంగ్ రైడ్ అట్లా పోయేసి ఒక రౌండ్ వేసుకొని వస్తాను. ఇది హెల్మెట్ వచ్చేసి యాంటీ ఫాగ్, కాకపోతే బరువు చాలా ఉంది. తక్కువ బరువుది కావాలంటే 10,000 20,000 పెట్టాల. కార్బన్ ఫైబర్ది వస్తుంది. ఆ హెల్మెట్ తీసుకుంటే బాగుంటుంది, అది తీసుకుందాము. ఇది జస్ట్ టెస్ట్ రైడ్కి కొంచెం నిదానంగా తీసుకుందాం అట్లా ప్లాన్ చేస్తాను. నిదానంగా తీసుకుంటాను. ఇది వచ్చి అమృత్ మాల్ టాకీస్, మా ఊర్లో బాగా ఫేమస్, లెఫ్ట్ సైడ్లో ఉండేది. నన్ను పోనివ్వడం లేదు, ఆయన పోవడం లేదు. కొత్త కారు అనుకుంటే నిదానంగా తోలుతున్నారు. సూపర్గా ఉంది అసలు. సాయంకాలము 6:45 అయింది, ఇంకా చీకటి కాలే. అట్లా లాంగ్ రైడ్ పోయేసి మీకు ఈ కెమెరా క్లారిటీ చూపించినట్టు ఉంటుంది, నాకు వాయిస్ చెక్ చేసినట్టు ఉంటుంది. ఇది వాయిస్ ఎట్లుంటుందో చెప్పండి. యాక్చువల్గా వైజర్ ఓపెన్ చేసినాను, కొన్ని ఎక్స్ట్రా వాయిసెస్ రావచ్చు నాకు తెలిసి. ఇంకా రేపు ఎలక్షన్ కోడ్ 144 సెక్షన్ ఉంటుంది అని చెప్పినారు. మనకి కర్ణాటక బార్డర్ దగ్గరే కాబట్టి రేపు ఎక్కడికన్నా వెళ్దాం అట్లా అని ప్లాన్ చేస్తాను. ఇక్కడి నుంచి ఒక 35-40 కిలోమీటర్స్లో ఒక మంచి టెంపుల్ ఉంది. ఫస్ట్ విజిట్ అక్కడికి పోదాం అట్లా అనుకొని ప్లాన్ చేస్తున్నాను. ఏం జరుగుతుందో తెలీదు. ఇది వచ్చి మా ఊరు ఎన్టీఆర్ మార్గ్, గేట్ కింద అంటారు మామూలుగా. GoPro 10 లో లైట్లో బాగా పనిచేస్తుంది అని చెప్తారు, అది కూడా చెక్ చేసినట్టు ఉంటుంది. హెల్మెట్ వాడి కొన్ని ఏళ్ళు అయిపోయాయి కదా, చంపలంతా బాగా ప్రెస్ అయిపోతాను. ఇది అష్టలక్ష్మి టెంపుల్ లెఫ్ట్ సైడ్లో ఉండేది. కొంచెం ముందరకు వస్తే షణ్మహాత్మ దేవస్థానం ఉంది, ఇది కూడా బాగా ఫేమస్.
చాలా ఫేమస్ టెంపుల్. అట్లా చెరువు కట్టు వరకు వెళ్ళేసి వస్తాము. వైజర్ వేసేసినాను, అంత గమ్మంతా అట్లే ఉన్నట్టుంది. గమ్మంతా అట్లే ఉన్నట్టుంది, కొంచెం మసకగా కనిపిస్తుంది. ఇక్కడ కనిపిస్తుంది కదా ఒక దేవస్థానము రైట్ సైడ్లో. ఇక్కడ అమ్మవారు ఉంటారు. ఇది ఇక్కడ 5 ఏళ్ళకి ఒకసారి పూజలు జరుగుతాయి, జాతర జరుగుతుంది 5 ఏళ్ళకి ఒకసారి. సూపర్ అంటే సూపర్గా జరుగుతుంది. రక్తం అయితే ఏర్లే పారుతుంది. యాట్లు బాగా కొడతారు, చాలా అంటే చాలా బాగుంటుంది. చూడండి సాయంకాలము ఇదంతా చెరువు, రైట్ సైడ్లో ఉండేదంతా. దీనికి ఇంకా హెడ్ లైట్స్, హ్యాండిల్ ఇవన్నీ మార్పించాలా. ఇదంతా చెరువే, పెద్ద చెరువు. ఇది నిండాలంటే భయంకరమైన వర్షం పడాల. మా ఊరికి 4 పక్కల చెరువులు ఉన్నాయి, ఎటుపక్క పోయినా కూడా చెరువులే, చెరువుల మీద చెరువులు. ఊరు దాటేదినూ చెరువు ఉంది, ఊరు ఎంటర్ అయ్యేదినూ చెరువు ఉంది. ఎస్ఎల్వి బస్సు. ఇది జేబిఎస్ ప్యాలెస్ పెండ్లిన్లో అవన్నీ జరుగుతాయి. చాలా బాగుంటుంది, ఇది కూడా పెద్దగా ఉంటుంది. హెల్మెట్లో డిస్టర్బెన్స్ అయితే ఏమీ లేదు, చాలా బాగుంది హెల్మెట్, సూపర్గా ఉంది. అంటే తోలేటప్పుడు కూడా ఏం పెద్దగా బరువు అనిపించడంలే, కొంచెం కూడా గాలి లోపలికి రావడంలే. వెంట్స్ ఏమైనా ఓపెన్ చేస్తే వస్తుందో ఏమో తెలియదు, చూడాలా. ఇప్పటికి ఈజీగా ఒక 6-7 కిలోమీటర్స్ వచ్చేసి ఉంటాను హిందూపురం నుంచి బయటికి. ఇక్కడంతా పురుగులు ఎక్కువ, మకానికి పట్ మనం పడతా ఉంటాయి పాపం. ఆయన ఊరు ఇట్లా అనుకొని పోతున్నాడు. ఇదే మన డెస్టినేషన్. ఇక్కడ నుంచి ఒకసారి చెక్ చేసుకుని వీడియో ఎట్లా వచ్చిందో మళ్ళీ వెనక్కి వెళ్దాం. ఇక్కడ నుంచి మళ్ళీ రిటర్న్ ఇంటికి వెళ్ళిపోదాం, షాప్కి. ఎందుకంటే పాపం ఒక్కరే ఉన్నారు షాప్లో, ఇంకా వాడి గలాట్ ఎక్కువ ఉంటుంది. రేట్లు అసలు అడిగే వాళ్ళు ఉండలేదు ఇక్కడ. ఊరు భూమి భయంకరమైన రేట్లు అయిపోయినాయి. ఎవరిని అడిగినా 50 లక్షలు, 60 లక్షలు, 70 లక్షలు, ₹1,00,00,000 పైనే. ఏం తక్కువ ఎవరు చెప్పడంలే. ఇట్లా ఇప్పుడు రోడ్డు పక్కకే కావాలంటే ఎకరా ₹1,00,00,000 ఉంది. ఎవడు తగ్గుతారులే. అమ్మే వాళ్ళు దండుకున్నా కొనే వాళ్ళు తక్కువ ఉన్నారు. సన్సెట్ కూడా సూపర్గా ఉంది. కొంచెం కూడా గాలి రావడంలే హెల్మెట్లోకి. ఊపిరాడకి మాత్రమే వస్తుంది అనిపిస్తుంది. ఎయిర్ వెంట్స్ ఓపెన్ చేస్తే చూడాల కొంచెమన్నా గాలి తగులుతుందో లేదా అని. కానీ
వైడ్, అల్ట్రా వైడ్ ఉంది వ్యూ. చాలా బాగుంది. ఈ పక్క నుంచి ఆ పక్క వరకు నీట్గా కనిపిస్తుంది. మామూలు హెల్మెట్స్ మాదిరి కాదు, బాగా నీట్గా కనిపిస్తుంది. అంగడి నుంచి మన డెస్టినేషన్కి వచ్చేకి 9 minutes అయింది. నిన్న బెంగళూరుకి వెళ్ళాను హెల్మెట్ తీసుకోవడానికి. ఇదే హెల్మెట్. వర్షం అయితే బీభత్సం, భయంకరం. అసలు యలంకలో వచ్చేసి అంత ట్రాఫిక్ జామ్ అవ్వడం కొన్ని ఏండ్ల నుంచి ఫస్ట్ టైం చూస్తున్నా. అక్కడ పాస్ ఆన్ అయిపోతా ఉంటుంది. ఏంట్రా ట్రాఫిక్ జామ్ అయిందంటే పెద్ద మాను పడిపోయింది గాలికి. చాలా పెద్ద మాను, పాతది అనుకుంటా. నాకు తెలిసి ఒక 30-40 years ఉంటుంది మానది. అది రోడ్లోకి పడిపోయింది. ఇందాక చెప్పాను కదా దేవస్థానం అని. ఈ అమ్మవారు కొత్త అపార్ట్మెంట్స్ అవుతా ఉన్నాయి. హిందూపురం బాగా ఇంప్రూవ్మెంట్ అవుతా ఉంది. మైగ్రెంట్స్ ఎక్కువ అవుతున్నారు. బయట ఊరు నుంచి వచ్చి ఇక్కడ చేరే వాళ్ళు ఎక్కువ ఉన్నారు. బట్ బిజినెస్ ఎలా జరుగుతుందో అర్థం కావడంలే. బయట ఊరు నుంచి వచ్చి ఇక్కడ చేసే వాళ్ళకి బిజినెస్ ఎట్లుందో అట్లా అర్థం కావడంలే. ఇప్పుడు ఎలక్షన్స్ అయిపోయినాక ఏమన్నా బిజినెస్ ఏమన్నా బాగా జరుగుతుందేమో చూడాలి. ఎవ్వరికి బిజినెస్ లేదు, ఒక్కరికి కూడా లేదు బిజినెస్. ఒక ఏరియానే ఉంది బట్టల అంగడిది, అన్ని బట్టల షాపులేడా. బట్ ఒక్కరికి కూడా బిజినెస్ లేదు. ఎప్పుడన్నా ఇక్కడ అష్టలక్ష్మి దేవి టెంపుల్కి వస్తే ఒకసారి దర్శనం చేసుకొని పోండి. లోపల కూడా విగ్రహాలు చాలా చాలా బాగుంటాయి. రైట్ సైడ్లో వచ్చి సాయిబాబా గుడి, ఈ లెఫ్ట్ సైడ్లో వచ్చేసి పద్మనాభ స్వామి గుడి. చాలా పాతది, నాకు తెలిసి ఒక 100-150 years ఉంటుందనిపిస్తుంది, అంత పాత గుడి. హిందూపూర్ ఫామ్ అయ్యి 645 years అయిందంట. మొన్న ఒక పేపర్లో చూశాను. 645 సంవత్సరాలు హిందూపూర్ ఫామ్ అయ్యి. ఎంత లో లైట్లో ఎట్లా వస్తుందో తెలీదు. బాగా వచ్చింటే బాగా వచ్చిందని కమెంట్ చేయండి, బాగాలేకుంటే బాగాలేదని కమెంట్ చేయండి. ఒకే రూట్లో వెళ్ళాలని ఇంకొక రూట్లో వస్తాను నేను. టీ షాపులు కొదవలేదు, మంచి బిజినెస్. టీ షాపులకి, కూరగాయల అంగళ్ళకి, చిల్లర అంగళ్ళకి, కిరాణం స్టోర్స్. ఇది మా ఊరు గ్రౌండ్, ఎంజిఎం గ్రౌండ్ అంటారు దీన్ని. ఇది బైపాస్ రోడ్. ఇది హిందూపురంకి బస్సులో లారీలు ఏమైనా వస్తే ఇదే రోడ్లో పోవాల్సి వస్తుంది. ఇంకా దీనికి లైటింగ్స్ అవన్నీ కంపల్సరీ చేంజ్ చేయాలి. ఫాగ్ లైట్స్, లైట్లు, హెడ్ లైటు, హ్యాండిల్. ఈ టూరింగ్ వెహికల్ మాదిరి చేసి ఓన్లీ ఫర్ టూర్స్కి మాత్రమే బండి తీయాలనుకుంటున్నాను. ఏందో అది. బండ్లు సర్వీస్ చేయాలంటే ఇక్కడ చేయించవచ్చు, బాగుంటుంది, బాగా చేస్తారు. వాటర్ వాష్ మనం ఇంకా బండి సర్వీస్కి ఇవ్వాలి కాబట్టి ఇచ్చేస్తున్నాము.
ఎక్కువ జిమ్ములు ఉండే ఏరియా ఇది. బాలాజీ టాకీస్ రోడ్ అంటారు. జిమ్ములు బాగుంటాయి. ఇది బాలాజీ సర్కిల్. బండి తోలేదో కూడా అందరూ అంత ఆత్రం పడతారు, ఎందుకు అర్థం కాదు. అర్జెంట్గా వెళ్ళిపోవాలి. ఎందుకంత అర్జెంట్ పడతారు? ఒకవేళ ఎమర్జెన్సీ ఉంటే పర్వాలే, బట్ ఎమర్జెన్సీ లేకున్నప్పుడు కూడా పిల్లలు వెనకాల ఆడవాళ్ళు కూర్చోంటారు. ఆ టైంలో కూడా ఊరుతా అంటారు వేసుకొని. రైట్ ఫ్రెండ్స్, థ్యాంక్ యూ, బాయ్. సీ యూ నెక్స్ట్ రైడ్. నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. బాయ్.